రాయలసీమ జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాల్ని పెంచాలని సీఈఓ మీనాకు భాజపా నేతలు కోరారు. విజయవాడలో సీఈఓ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. భద్రత పెంచే విషయంపై డీజీపీకి కూడా వినతి పత్రం ఇచ్చామన్నారు. రాయలసీమలో ఓటర్లను ప్రభావితం చేయడానికి బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. అన్ని చోట్ల పోలింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ మాకు రాయలసీమలో ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గం, అలాగే జమ్మలమడుగు, బద్వేలు, ఇందులో చూసుకుంటే క్రిటికల్, సెన్సిటివ్, అలాగే ప్రాబ్లమాటిక్ నియోజకవర్గాల్లాగా ఈసీని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మరింత పటిష్టమైనటువంటి భద్రతని ఏర్పాటు చేయాలి అని చెప్పని ముఖేష్ కుమార్ మీనా గారిని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు వచ్చి కలిసాము. ప్రాబ్లమాటిక్, క్రిటికల్, సెన్సిటివ్ నియోజకవర్గాలు కాబట్టి మాకు మరింత పటిష్టమైనటువంటి పోలీసు భద్రతని, దానికి నిఘా వ్యవస్థని కూడా ఏర్పాటు చేయాలని చెప్తే ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. డీజీ గారిని కలిస్తే ఆయన నుంచి డైరెక్షన్ వచ్చిన వెంటనే ఇక్కడ ఎన్నికల అధికారులు కూడా తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. సత్యకుమార్ గారి ద్వారా కోర్టుకు వెళ్తే సత్యకుమార్ గారికి ఒక ఫేవరబుల్ ఆర్డర్ ఇవాళ ఇవ్వటం జరిగింది. హాలిడే అయినా కానీ జడ్జి గారు ఇవాళ ఇచ్చిన ఆర్డర్ మేరకు మేము రిప్రజెంటేషన్ తీసుకొచ్చి ఇవాళ ఎలక్షన్ కమిషనర్ గారికి ఇచ్చాము. ఆయన కూడా సానుకూలంగా స్పందించి స్పెషల్ ఫోర్సెస్ కోసం డీజీపీ గారిని కూడా అర్థించమని చెప్పి ఆయన కూడా మాకు సలహా ఇచ్చారు. స్పెషల్ ఫోర్సెస్, సెంట్రల్ ఫోర్సెస్ కోసం మేము డిప్లాయ్మెంట్ కోసం అడుగుతున్నాము. దానికి సానుకూలంగా ఆయన స్పందించారు.